గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అంటే రీసెంట్ గా ఇంకా రిలీజ్ కాని సినిమా గురించి ఒకటి మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే ఆధ్యాత్మికంగా అందులో ఉన్న అమ్మవారు చిన్నమస్తాదేవి. ఈ అమ్మవారి గురించి ఎవరు అని ఆ పోస్టర్ రిలీజ్ చేశాక అందరూ గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఎవరు ఈ అమ్మవారు? ఎందుకంటే ఈవిడ ఉన్నది దశమహావిద్యల్లో ఒక అమ్మవారిగా మేము గుర్తించాం. ఎందుకంటే సెర్చ్ చేసినప్పుడు మాకు కనిపించింది. ఆహా. మీకైతే మీరు దశమహావిద్యల్లో పండితులు కాబట్టి అసలు ఎవరు ఈ చిన్నమస్తాదేవి? ప్రేక్షక మహాశయులందరికీ కూడా శుభ నమస్కారం. అమ్మా, మనసుకు బాధ కలిగేటువంటి సందర్భాలు ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలు. ఉమ్, అసలు ఏ ప్రయాణంతో, ఏ ఆలోచనతోటి ఈ దశమహావిద్యలకు సంబంధించినటువంటి విధానంలో ప్రయాణం చేస్తున్నారు? గుర్తుపెట్టుకోండి, ఉమ్, దశమహావిద్యల యొక్క అమ్మవార్లతో, ఆ యొక్క శక్తి స్వరూపాలతో, ఆ యొక్క విధానాలతో, ఆ మంత్ర శబ్దాలతో గాని చెలగాటాలు ఆడితే ఉమ్. పుట్టగతులు ఉండవు. అది తీయకూడదంటారు. సినిమాలైనా ఇంకోటైనా ఉమ్, ఏది కూడా దశమహావిద్యలు బహిర్గతమయ్యే విద్యలు కాదమ్మా. ఉమ్, దశమహావిద్యల్లో ఉన్నటువంటి అమ్మవార్లు బహిర్గతం చేయడమే చాలా పెద్ద దోషం. ఎంత నరకం చూస్తారు, ఎన్ని ఇబ్బందులు పడతారంటే అన్ని ఇబ్బందులు పడతారు దీంట్లో. ఉమ్. అందుకని దశమహావిద్యలో అమ్మవార్లంతా కూడా అంతర్గత స్వరూపాలు, బహిర్గతంగా వచ్చేటువంటి స్వరూపాలు కాదు. కనిపించినటువంటి విద్య దశమహావిద్య. 10 రకాల అమ్మవార్లు నేను కనపడనటువంటి ఒక తత్వంతో కూడుకున్నటువంటి స్వరూపాన్నిరా, అది దశమహావిద్యల గురునుష్ఠాన సాధనతోటే నీకు దర్శనం ఇస్తానని. అందుకని మనం కనపడుతున్నటువంటి పోస్టర్లో చూసినటువంటి అమ్మవారు మనకి ఇచ్చేటువంటిది జ్ఞానం. అందుకని మీరు అడుగుతున్నటువంటి అమ్మవారు ఎవరు? ఇప్పుడు మీరు అడిగారు చిన్నమస్తాదేవి అని అడిగారు. ఈ చిన్నమస్తాదేవి అమ్మవారి యొక్క వైభవం మనం తెలుసుకోవచ్చు, ఎలా ఉంటారని. అలాగే ఎందుకున్నారో కూడా తెలుసుకోవచ్చు. కానీ చూపించి చెలగాటలాడి భయభ్రాంతులకు గురి చేసి మనుషుల యొక్క మనోభావాలతో గాని ఇదే శాసనం అనుకని చెప్పారా అని అనుకోండి, చాలా ప్రమాదాలు జరుగుతాయి. అందుకని చిన్నమస్తాదేవి యొక్క తల్లి తన శిరస్సును తనే ఖండించుకుని తన చేతిలో పెట్టుకుని మొండంతో మనకు దర్శనం ఇస్తుంది. ఇక్కడ పరివార దేవతలు వారాహి, డాకిని, అలాగే అమ్మవారి శబ్దంలో ఉండేటువంటి రక్తధారలు రకరకాల పరమార్థాలు తెలియజేస్తుంటది. మీరు గమనించండి, అమ్మవారి మొండము నుంచి ధారలు వస్తుంటే బయటికి రక్తం, ఆ రక్తధారల్లో వచ్చేటువంటిది ఒకటి పరివార దేవతలు. ఈ పరివార దేవతలు మనం ఎక్కడైనా అసంకల్పితంగానే ఉన్నామా మనం వేసేస్తాయి. ఉగ్ర స్వరూపాలు అంటారు వీటిని. అందుకని అమ్మవారు తన శిరస్సు ఖండించగానే ఆ మొండం నుంచి 3 రకాల రక్తధారలు వస్తాయి. ఒకటి డాకిని వారాహికి సంబంధించినటువంటి ప్రయాణం, రెండవది శక్తి యంత్రంతో కూడుకున్నటువంటి ప్రయాణం, మూడోది పరివార దేవతలతో కూడుకున్నటువంటి ప్రయాణం. అమ్మా, తన శక్తిని ఇలా పెట్టుకుని తల్లి నడుస్తూ ఉంటే ఎంత శక్తి ఉంటే నీ శిరస్సు నువ్వు ఖండించుకోగలుగుతావమ్మా? అంటే అమ్మవారు ఆత్మస్థైర్యానికి ప్రతీకగా చెబుతుంది. వాస్తవికంగా ఒక రహస్యం చెప్పనా? దశమహావిద్యల్లో ఈ తారాదేవి అమ్మవారికి ఏ తల్లి మీరు చెప్పారు ఇప్పుడు? చిన్నమస్తాదేవి అమ్మవారికి. కట్టి రిపీట్. చిన్నమస్తాదేవి అమ్మవారు నగ్న స్వరూపం. తల్లిని నగ్నంగా చూసేటువంటి అమ్మవారిని నువ్వు బహిర్గతంగా చూపిస్తావా? అలా చూడొచ్చా? ఆ తల్లి దర్శనం చిన్నమస్తాదేవి అని అడిగితే నగ్న స్వరూపిణి. నగ్న స్వరూపుడు నువ్వు చూడాలి అని అంటే ఎంత సాధన చేసి ఉండాలి, ఎంత శక్తియుక్తం ఉంటే ఆ తల్లి నీకు ఆ దర్శనం ఇస్తుంది. అందుకని అమ్మవారు ప్రతీకగా నేను నగ్న స్వరూపంగా ఉన్నానని చెప్పి తన శిరస్సును తన చేతిలో పెట్టుకోవడంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటని అడిగితే ఆత్మస్థైర్యానికి, కుండలిని శక్తి జాగృతం చేయటానికి తల్లి యొక్క అతీతమైనటువంటి శక్తి. అందుకని చిన్నమస్తాదేవిని మనం ఒక్కసారి చూడగానే మనలో ఉన్నటువంటి షట్చక్రాలన్నీ యాక్టివేట్ అయిపోతాయి. అంత గొప్ప శక్తి ఉంటుంది. అందుకని మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. అందుకని సహస్ర ఎప్పుడైతే ఓపెన్ అయిందో శిరస్సు తీసి తన చేతిలో పెట్టుకుంటుంది అతన్ని. అంటే మనం అనంత విశ్వాన్ని జయించినట్టే. అందుకని ఈ రోజుకి కూడా ఎంతో మంది తపశ్శక్తి చేసి ఎన్నో విజయాలు సాధిస్తారు. ఆ విజయాలు సాధించడంలో ఉన్న పరమార్థం ఏమిటరా అంటే నువ్వెవరో నువ్వు తెలుసుకోరా ముందు అని చెప్పేటువంటి గొప్ప ఆత్మజ్ఞానంతో కూడుకున్నటువంటి సమాధానం. నేను ఎవరినో తెలుసుకోవాలంటే నా శిరస్సు నా చేతిలో పెట్టుకున్నాను, అయినా నేనున్నాను, నా పరివార దేవతలు ఉన్నారు, ఆత్మశక్తి ఉంది, ఆత్మస్థైర్యం ఉంది, కుండలిని శక్తి జాగృతమైనది. అహంకారాన్ని పాలద్రోలడానికి ముఖ్యమైనటువంటి దర్శనం అది. అందుకని అమ్మవారు
ఈ అవతారంలో ఈశ్వర నీలో ఉన్నటువంటి అహంకారాన్ని దుహంకారాన్ని వదిలివేయి అని చెప్పడం కోసం తన యొక్క స్వరూపాన్ని ఈ విధంగా మనకి తెలియజేస్తుంది. ఇది ప్రజానికానికి ప్రజలకు మనం ఎలా చూపించాలో అంటే అమ్మవారు నగ్న స్వరూపిణి, చిన్నమస్తాదేవి నగ్న స్వరూపిణి, ఒంటి మీద అనేటువంటిది ఏ వస్త్రము లేకుండా తల్లి మనకు దర్శనం ఇస్తుంది. అది మరణ సంకేతము కాదు సుమా. ఏ జీవుడైతే ఆత్మస్థైర్యం లేక, ఏ జీవుడైతే అహంకారముతోటి, ఏ జీవుడైతే దుహంకారంతో విర్రవీగిపోతున్నాడో ఇలాంటి గతే పడుతుంది. కాబట్టి అమ్మవారిని ఆరాధన చెయ్యాలన్నా, అంత అతీతమైనటువంటి శక్తి నీకు కావాలన్నా కుండలిని శక్తి జాగృతం అయితేనే నన్ను ఆరాధన చెయ్యాలని చెబుతుంది ఆ తల్లి. అందుకని ధ్యానం అనేటువంటిది అత్యంత శక్తివంతంతో కూడుకున్నటువంటిది దశమహావిద్యలో ఒక భాగం. అందుకని చిన్నమస్తాదేవిని ఆరాధన చెయ్యాలన్నా, ఆ తల్లి నామస్మరణ చెయ్యాలన్నా నీలో ఉన్నటువంటి కుండలిని శక్తి జాగృతం అవ్వాలి. అలా జాగృతం అయినటువంటి వాళ్ళకి ఆ యొక్క అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చాలా శీఘ్రంగా జరుగుతుంది. అంతేగాని ఇలా సినిమాల కోసం పోస్టర్ల రూపంలో వాడకూడదు, అది తప్పు. అమ్మవారు చిన్నమస్తాదేవి దశమహావిద్యలో ఉన్నటువంటి గురువులు మీరు ఎవరినైనా అడగండి, ఆ తల్లి ఎలా కనపడుతుందో చెబుతారు. అందుకని అది సాధన పరంపరతో వచ్చేటువంటి అనుభూతి. ఆ అనుభూతిలో తల్లి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి సంకేతాలు. అందుకని దశ మహావిద్యలు అనే పేరు మీరు వాడినప్పుడు ఏ తల్లి కూడా నేరుగా కనిపించదు. ఇవన్నీ గుప్తంగా చేసేటువంటి విద్యలతో కూడుకున్నటువంటి ప్రయాణము. కాబట్టి మీరు అడిగినటువంటి సినిమాల్లో చూపించేటువంటి పోస్టర్ అయినా, దానిలో నటించేవారైనా ఎవరైనా కావచ్చు, దశ మహావిద్యల అమ్మవారిని మీరు ప్రదర్శించారు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రమాదంలో పడతారు. ఇది శాసనం, అందులో డౌట్ లేదు. ఒక హెచ్చరిక జారీ చేసినట్టు అంతే. అనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే గురుగారు, మంచి విషయాలు చెప్పారు. నమస్కారం. నమస్కారం.